హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు చందన పల్లె రుచులు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెసిపీ బెండకాయ కూర. బెండకాయ కూర ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా బెండకాయ అనేది కట్ చేసుకొని మామూలుగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీకి టమోటా, వెల్లుల్లి అవన్నీ వేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో నూనె పోసుకొని సాసులు వేసి మనం ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉంటాయో బెండకాయలు బాగా కడిగేసి వేసుకోవాలి. ఇందులో కడిగేసి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అనేది చేయాలి. ఫ్రై చేస్తే మనకి బాగా అనేది ఫ్రై అవుతుంది. తర్వాత అలసందలు కూడా యాడ్ చేసాము. అలసందలు కూడా యాడ్ చేస్తే బాగా కడుక్కొని అలసందలు యాడ్ చేస్తాం. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే నైట్ ఒక 5 to 6 hours ముందు ఉడకబెట్టుకొని అంటే నీళ్ళలో నానబెట్టేసి మళ్ళీ కడిగేసి వేస్తారనమాట. ఈ విధంగా వేసిన తర్వాత మనకి బాగా రొటేషన్ అనేది చేసి అంటే బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. వన్స్ ఫ్రై కాకపోతే అంటే మనము క్లోజ్ చేసి 5 to 10 minutes అలానే ఉంచాలి ప్లేట్ పెట్టేసి. తర్వాత ఏవైతే మనం మిక్సీకి పట్టుకున్నామో మసాలా అనేది ఆ మసాలా అనేది యాడ్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, పల్లీలు, టమోటా ప్లస్ వెల్లుల్లి ఇవన్నీ కలిపి బాగా మిక్సీకి పట్టుకొని తర్వాత యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనకి ఇంకా ఏమేమి కావాలో సాల్ట్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మనం యాడ్ చేయాలి. ఇందులో యాడ్ చేస్తే మనకు ఒక ఇది వస్తుంది, అంటే బాగా టేస్ట్ అనేది మనం చెక్ చేయాలి. ఉడికేటప్పుడు మనం ఏం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే మనకు ప్రోడక్ట్ అనేది అంటే ఈ కూర అనేది మనకు టేస్టీగా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే ఫస్ట్ టైము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చందన పల్లె రుచులు.